నమస్తే. మన జనతా టీవీ స్పెషల్ ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఏం జరుగుతుందంటే గురుకులాల్లో జరుగుతున్న ఇబ్బందుల గురించి చాలామంది పోరాటం చేస్తున్నారు. అసలు గురుకులాల్లో ఎందుకు విద్యార్థులు చనిపోతున్నారు? ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది విద్యార్థులు చనిపోయారు. చాలామంది పిల్లలు అస్వస్థకు గురై హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. మరి ఏంది గురుకులాల్లో పరిస్థితి ఏంది అని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురుకులాల బాట ప్రోగ్రామ్ని వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఈ గురుకులాల బాట ప్రోగ్రాం గురించి నవంబర్ 30 తారీఖు నుంచి డిసెంబర్ 7 తారీఖు వరకు విద్యార్థి నాయకులంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల పాఠశాలలు, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు, మిగిలిన కేజీబీవీలు ఇట్లాంటి ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో, వాస్తవానికి ఒక గురుకులాల్లో బడుగు బలహీన వర్గాల పిల్లలు, పేద మధ్యతరగతి పిల్లలు ఎక్కువ చదువుకుంటారు. ఏదో తల్లిదండ్రులు చదువు చెప్పలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి గవర్నమెంట్ పోయి చదువుకునే పిల్లలకు మరి ఎందుకు ఈ విధంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అస్వస్థకు గురవుతున్నారు? మరి దీని గురించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ విద్యార్థి సంఘాల నాయకులతో మనం మాట్లాడడం జరిగింది. ఈరోజు మన జనతా టీవీకి శాతవాహన యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఉన్న చెన్నమల చైతన్య గారు ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్కి మనకు రావడం జరుగుతుంది. అన్నగారు నమస్తే. నమస్తే అన్న. ఈ ఏదైతే ఇప్పుడు మీరు శాతవాహన యూనివర్సిటీకి అంటే జాయింట్ యాక్షన్ కమిటీకి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి మీరు తెలంగాణ పోరాటం చేసినారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఇప్పుడు గురుకులాల గురించి కూడా ఉద్యమ బాట తీసుకున్నారు. ముఖ్యంగా మిమ్మల్ని ఈ మంచిర్యాల జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించినట్టు తెలిసింది. అసలు ఏం జరుగుతుంది గురుకులాల్లో? మీరు అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు మీకు ఏం అనుభవాలు ఎదురైనాయి? ముందుగా జనతా టీవీ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నన్ను నా మీద నమ్మకంతో మా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, గురుకులాల పర్యవేక్షణ అధికారిగా ఉన్నటువంటి మా ప్రవీణ్ కుమార్ సార్ గారు, అలాగే బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ అన్న, అలాగే ఒక తెలంగాణ స్టూడెంట్ లీడర్ అండ్ టైగర్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ గారు నా మీద నమ్మకంతో ఈ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జిగా తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా నవంబర్ 30 నుంచి వెళ్ళి డిసెంబర్ 7 వరకు అసలు ఎందుకు చనిపోతున్నారు విద్యార్థులు, అసలు ఏం జరుగుతుంది అనేది మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించి మా కమిటీ ఇస్తే ఆ కమిటీ ద్వారా ప్రభుత్వం పైన కొట్లాడచ్చు, విద్యార్థులకు న్యాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడ పంపించడం జరిగిందన్న. ఇప్పుడు ఏదైతే మీరు గురుకులాల బాట ప్రోగ్రాం తీసుకున్నారో నిజంగా ఇది మీరు విద్యార్థులకు జరుగుతున్న నష్టాలను, అంటే వాళ్ళకి ఏమన్నా ఫుడ్ విషయంలో నాణ్యత లేని ఫుడ్ కానీ వాళ్ళ యొక్క అసలు మీరు గమనించిన ఏంది, ఎక్కడ అసలు లోటుపాట్లు ఎక్కువ ఉన్నాయి ఈ గురుకులాలలో? వాస్తవాన్ని చూసినట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో మాటిశెట్టి విద్యాసాగర్ రావు గారు, అలాగే బెల్లంపల్లిలో బనికెల శ్రవణ్ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్వి అధ్యక్షులు, ఆసిఫాబాద్లో తమ్ముడు ముస్తాఫాని ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆసిఫాబాద్లో వాంగిల్లో 10వ తరగతి అమ్మాయి శైలజ అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత అసలు ఎందుకు ఇట్లా జరిగిందని దాని గురించి క్షేత్రస్థాయిలో పర్యటించాలి, పరిస్థితిని అర్థమైందన్న ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగింది మా యొక్క బీఆర్ఎస్ బృందం అంతా. సో అందులో భాగంగా నాకు తెలిసిన మట్టుకు టీఆర్ఎస్ పార్టీ మీన్స్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి వారు ఉన్నప్పుడు కేవలం 11 గురుకులాలే ఉండేది. 11 గురుకులాలు మాత్రమే ఉండేది. కానీ అతను ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు దగ్గర 1000కి పైగా గురుకులాలను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలలో విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను చదువుకోవాలని చెప్పేసి అని వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం అందాలనే ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని ఆ విద్యార్థులందరికీ కూడా ఒక మంచి నాణ్యమైన భోజనము, మంచి విద్యను అందించింది. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 11 నెలల్లోనే దరిదాపుగా ఒక 52 మంది విద్యార్థులు చనిపోవడం అనేది దురదృష్టకరం అన్న. ఒకటి, ఇప్పుడు మీరు ఇదే గురుకులాల బాట పడుతున్నారా? ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు ఇన్ఛార్జిగా ఉండే, అప్పుడు ఆయన మొత్తానికైతే పిల్లలను ఇక్కడ నుంచి అవసరమైతే ఎవరెస్ట్ శిఖరం దాకా తీసుకెళ్లినంత ఘనత గురుకులాల విద్యార్థులకు ఆ విధంగా తీర్చిదిద్దిండు. ఎంతోమంది ఐఐటీలో కానీ ఇంకెక్కడ కానీ పెద్ద పెద్ద కంపెనీలలో కూడా వాళ్ళు అంటే సెలెక్ట్ అయ్యారు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు చదువుకున్నారు. ఇప్పుడు ఎందుకు మరి గురుకులాలు ఈ విధంగా అద్మానమైన పరిస్థితి ఉన్నది? ఒకప్పుడు ఘనంగా ఉన్నది, అది ఒప్పుకుందాం, ఇప్పుడు ఎందుకు అట్లుంది? అప్పుడు కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్ సార్ పైన నమ్మకంతో
గురుకులాలను మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పేద విద్యార్థులు ఉంటారు, పేద విద్యార్థులు కూడా మన బిడ్డలే, మన బిడ్డలాగా భావించుకోవాలి. ఒక మంచి ఎడ్యుకేషన్, వెల్ ఎడ్యుకేషన్ అందిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా సెట్ అవుతారు. ఏది కానీ విద్యతో ఏదైనా జయించవచ్చు అన్న ఉద్దేశంతో అతన్ని నియమించడం జరిగింది. తద్వారా అప్పుడు గురుకులాలు బ్రహ్మాండంగా ఉండేది. ప్రవీణ్ కుమార్ సార్ వస్తాడంటే ఏదైనా అలర్టే, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఏదైనా ఏ గురుకులం ఉన్నా అలర్ట్ అయ్యేది. ఆటోమేటిక్గా విద్యార్థులకు కూడా ఎలాంటి ఎవరు కూడా అనారోగ్య పాలు కాలేదు. ఈ 10 ఏళ్ల పాలనలో ఎవరు కూడా చనిపోలేదు. సో ఇప్పుడు మాత్రమే చనిపోయారు. సో అందుకే నమ్మకంతో అప్పుడు కేసీఆర్ గారు చేసింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు దానికి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడను, విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి అంటే విద్యా రంగంలో ఆ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడితే అన్నీ కూడా మౌలిక సదుపాయాలు కావచ్చు, వసతులు కావచ్చు మంచిగా కల్పిస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, విద్యను కూడా మెరుగ్గా అందిస్తారు కదా. అవన్నీ లేవు ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఆ విద్యాశాఖ మంత్రి యొక్క అంటే విద్యాశాఖ దగ్గర పెట్టుకొని మొత్తం ఆటాడిస్తున్నాడు. పిల్లలు చచ్చిపోతుంటే పైసచ్చికి ఆనందం పొందుతున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. అదే ముఖ్యమంత్రి గారికి ఒక కొడుకో బిడ్డనో ఉంటే కట్టిన తర్వాత కట్టిన చేస్తాడా? కరెక్ట్ కాదు కదా. అది ఎవరి పిల్లల యొక్క ఇబ్బంది పడుతుంటే తనలో గోసపడి అర్థం చేసుకోవాలి కదా. సార్ అక్కడ విషయానికి వస్తే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అద్భుతంగా ఆయనే దాన్ని తీర్చిదిద్దేది ఒక మంచిగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఒక ప్రధానమైన విమర్శన చేస్తున్నారు. ఏమిటంటున్నారంటే ఆయన గురుకులాలకు ఇన్ఛార్జిగా ఉండడం వల్ల అతని అనుచరులు ఇప్పుడు గురుకులాల్లో అదే కాంట్రాక్టులు వాళ్ళకు ఫుడ్కు సంబంధించిన కానీ మిగిలిన వాటికి కానీ కాంట్రాక్టులు చేసేది వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ అనుచరులే ఉండరు. సో వీళ్ళు కావాలనే గురుకులాల పైన బురద జల్లుతున్నారు. ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది నిజమేనా? అది 100% అది అబద్ధం. మరి దాని దగ్గర ఉన్న అంచెలు స్వేరోలు వాళ్ళందరే కాంట్రాక్ట్లు చేస్తున్నారు అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నడిపించారు ప్రవీణ్ కుమార్ సార్ గారు. నడిపించిన తర్వాత ఇప్పుడు ఒక సంఘటన జరగగానే మొత్తం తీసుకొచ్చి అతని మీద రుద్దుతున్నారు. అంటే ఎందుకు రుద్దుతున్నారంటే అది ఒంటరి దృశ్యంలా మనం ఒక నిజం ఆట గడప దాటిలోపు అబద్ధం ఆట ఊరం తిరిగేసినట్టుగా ఈ ప్రవీణ్ కుమార్ సార్ అనే నిప్పు అతని పైన ఎప్పుడు కానీ బురదలే ప్రయత్నం చేయొద్దు, అది మానుకోవాలి. అతను కలగనటువంటి ఈ యొక్క ఏవైతే స్వేరోస్ తీసుకున్నాడో, స్వేరోస్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, చాలా అంటే కేజీ నుంచి వెళ్ళి పీజీ వరకు ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా ప్రతి ఒక్కరు చదువుకోవాలి, మీ కాలం మీద నిలబడాలి అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరికి పుష్ ఇచ్చుకుంటా అతను ఒక ఐపీఎస్ క్యాడర్లో ఉండి కూడా ఎంతో మంది విద్యార్థులకు ఒక వెన్నుదన్నగా ప్రోత్సహించుకుంటూ ముందు నిలబడేటువంటి ఒక ధైర్యం అలాంటి ప్రవీణ్ కుమార్ సార్ పైన బురద అనేది చిల్లర మల్ల యొక్క రాజకీయ ప్రయత్నాలు మొత్తం మానాలే. అట్లా దానిపైన బురదల కూడా ఆ బురదలతో పాటు 99 కోట్ల రూపాయల అవినీతి కూడా చేయించిండ్రు. అప్పుడు అనవసరంగా వీళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చి 99 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వ సొమ్మును వృధా చేసిండు అని అంటున్నారు. అదెంతవరకు వాస్తవం? మరి అది చాలా తప్పది. ఎందుకనంటే ప్రవీణ్ కుమార్ సార్ అనే వ్యక్తి ఒకవేళ తప్పు చేస్తే మీరు ఎంక్వైరీ చేయండి, కమిషన్ చేయండి కదా, తెలుస్తుంది కదా. ఎందుకంటే వాస్తవాలను నిక్కచ్చంగా నికార్స్గా చెప్పేటువంటి ఒక మంచి ఉన్నతాధికారి ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నాడు కాబట్టి ఇవాళ ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, అందులో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దారిండు. ప్రపంచంలో ఒక స్వేరో, ప్రపంచంలో సోషల్ వెల్ఫేర్ గానే ప్రపంచంలోనే వాళ్ళకి ఒక మంచి పూర్ణ ఆనంద్ లాంటి ఎంతో మంది గురుకులాల గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చాలా సందర్భాల్లో చాలా మీడియాలు అడిగినప్పుడు ఆయన ఏం చేసినంటే ఆయన కూడా పాలమూరు జిల్లా నుంచి మహబూబ్ నగర్ అక్కడి నుంచి వచ్చిన వారు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్నాను, నేను పడుతున్న కష్టాలు కూడా అలాంటి పేద పిల్లలకు, గిరిజన పిల్లలకు, ఆదివాసీ పిల్లలకు, దళితులకు ఇట్లాంటి వాళ్ళకు ఇబ్బందులు రావద్దు అని చెప్పి గురుకులాలను అంత చక్కగా తీర్చిదిద్దిన అన్నారు. మరి అంత తక్కువ తీర్చిదిద్దిన వ్యక్తి పైన ఈ రోజు మాత్రం ప్రభుత్వం అయితే విమర్శలు అయితే చేస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే మరి అప్పుడు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలను నాణ్యతతో కూడిన విద్య, నాణ్యత ప్రమాణాలతో కూడిన శుచి శుభ్రత భోజనాలు ఉండేది కదా, ఇప్పుడు ఎందుకు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు? మీరు క్షేత్రస్థాయిలో గురుకులానికి పోయినప్పుడు మీకు ఏ పరిస్థితులు కనిపించినాయి? అంత అధ్వానమా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? నాకు మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత నాకు మంచిర్యాల జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలు. ఓకే, ఒకటి మంచిర్యాల, రెండవది చెన్నూరు, మూడవది బెల్లంపల్లి. సో నేను ఆ గురుకులానికి వెళ్తున్నప్పుడు మొదటి రోజు వెళ్ళే సమయంలో మొత్తం అడుగడుగున అడ్డంకులు, పోలీసుల దౌర్జన్యాలు, పోలీసులేరు, మొత్తం గేట్లకు తాళాలు. మరి లోపల ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయి కావచ్చు అనే భయంతో మరి వాళ్ళు అక్కడ ఎవరైతే కూరగాయలు, బియ్యం గిట్ల అవన్నీ సప్లై చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్తో కుమ్మక్కై అంటే నాసి రకం వస్తువులు పెట్టుకుంటూ విద్యార్థులకు జీవితార్థం చెలగాడమాడుతున్నారా?
ఆ విధంగా అయిపోయింది. మేము ఒక ఇక్కడ మన బెల్లంపల్లిలో ఉన్నటువంటి కాశీగూడ సోషల్ వెల్ఫేర్ స్కూల్లోకి వెళ్ళి పర్యటిస్తే అక్కడ మొత్తం వితండవాదం జరిగింది. ఎస్ఐ గారు పంపించలేదు, మొత్తం ముందుకపోయాడు గురగుర్రాని. ఆ తర్వాత ప్రిన్సిపల్ గారు వచ్చారు, మాకు మీకు ఎలాంటి పర్మిషన్ లేదు మీకు ఏమని చెప్పేసి అని కొంచెం డిస్కస్ జరిగితే ఆఖరికి బదిలాడంగా తెలుసుకోవాలి విద్యార్థి చనిపోతున్నారు, మీకు కొంచెం కూడా బాగా అనిపిస్తుంది అంటే అప్పుడు కన్విన్స్ అవడం ద్వారా లోపలే చూస్తే మొత్తం పురుగులు అన్నాం, మొత్తం లక్క పురుగులు. కూరగాయలు కూడా మొత్తం మురిగిపోయినటువంటి కూరగాయలు పెట్టి చూస్తున్నారు. ఆ బిల్డింగ్ చూస్తే బాగా అనిపిస్తుంది నాకు. పర్మనెంట్ బిల్డింగ్ లేదు. వాస్తవం మా కేసీఆర్ గారికి 3వ సారి వస్తే మాత్రం ఖచ్చితంగా బిల్డింగ్స్ అనేవి కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ ఉండు. అది చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు మొత్తం కింద పడుకుంటున్నారు, వాళ్ళ దుప్పట్లు కూడా లేవు. అట్లా ఆ విధంగా అనారోగ్య పాలవుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత పేరెంట్స్ చాలా మంది వచ్చినారు, విజిట్ కోసం వచ్చారు. సండే వచ్చేసరికి ఒక పేరెంట్ చెప్తున్నాడు, వాళ్ళ కొడుకు మొత్తం దురదాట ఆ వాటర్తో ఇది మొత్తం ఇట్లా ముట్టుకుంటే మొత్తం అన్ని మొత్తం దద్దులు వచ్చినాయి ఏడికాడికి. అంటే అతి దారుణ పరిస్థితి. ఆయన ఏమంటానంటే దండం పెడతాడు, కాళ్ళు మొక్కుతాడు ప్రిన్సిపల్ సార్ నా కొడుకు పంపించండి. ఆయన పంపిన దగ్గర సాయం తీసుకురామని చెప్తున్నాడు. మరి కొడుకు ప్రాణాలు తల్లిదండ్రులకు అవసరం లేదా? మరి ఎందుకు ఇట్లా తప్పుచుతాను? ఆ విద్యార్థుల యొక్క అనారోగ్య పరిస్థితి తెలుసుకోవాలి కదా, బయటికి కాపాడుకోవాలి కదా. ఇట్లాంటి పరిస్థితి అక్కడ బెల్లంపల్లిలో చూశాను. అలాగే చెన్నూరు కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను. చెన్నూరులో కూడా ఒక చెన్నూరు కోటపల్లి మండలంలో వెళ్ళాను. అక్కడ ఒక బాలుర వసతి గృహం అని ఉంటుంది, సోషల్ సంబంధించింది. ఆడికి వెళ్ళి చూస్తే కంప్లీట్గా మొత్తము వాళ్ళు పిల్లగాళ్ళు లాట్రూమ్ వేయడానికి లేవు, రూమ్స్ లేవు. వాళ్ళు బయటికే పోవాలి, జగ్గులు పట్టుకొని, సౌకర్యం లేదు, పట్టుకొని పోవాలి. ఆ చూస్తే కిచెన్ చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కంప్లీట్గా మొత్తం వర్షం పడితే ఎప్పుడు కూలి పిల్లల మీద ఇటుక పడి చచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది అక్కడ. అతి దారుణంగా ఉన్నాయి పిల్లలు. ఎందుకు మరి ఇట్లాంటి పేద విద్యార్థుల పైన ఎందుకు ఇంత కోపం నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్కు ఎందుకు స్పందిస్తలేరు? స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. ఇది దారుణంగా ఉంది. అట్లనే క్యాతన్పల్లిలో కూడా చూస్తే ఒకటే రూమ్లో పిల్లలు ఒకటే రూమ్లో తింటారట, ఒకటే రూమ్లో పడుకుంటారట. కంత దగ్గర సుమారు ఒక 450 మంది విద్యార్థులు ఉంటారు. దానికి బెంచెస్ లేవు, కుర్చీలు లేవు, ఏం లేవు. దారుణ పరిస్థితి. అట్లనే ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గం తీసుకుంటే మంచిర్యాల నియోజకవర్గంలో నేను మహాత్మా పూలే గుడిపేట దగ్గరికి వెళ్ళాను. అక్కడ పిల్లలకు వాళ్ళు కూడా బెడ్స్ లేవట. కానీ వాళ్ళు కూడా కొన్ని వస్తువులు లేవు. చాలా మటుకు ఇబ్బంది అవుతుంది. కానీ అరకొర సౌకర్యం మధ్య కనీసం ఎడ్యుకేషన్ అయినా ఓకేనా? వాళ్ళ పిల్లలు అంటే టీచర్స్ టైంకి రావడం కానీ, ఇన్ టైంలో వచ్చి ఇన్ టైంలో వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పడం కానీ, మంచిగా వాళ్ళకు ఎడ్యుకేషన్ పైన తరపి తీయడం కానీ ఇట్లా ఏమన్నా చేస్తున్నారట? మరి ఆ టీచర్లు లెక్చరర్ కూడా లేట్గా వస్తున్నారు. అయితే నా దేశం మటుకు ఏంటంటే టీచర్స్ అనేది వాళ్ళు ఒకటి విద్యా వాలంటీర్ వ్యవస్థ పెడతారు, దాంతోపాటు పార్ట్ టైం బేస్లో గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకుంటారు. పూర్తి స్థాయిలో ఎక్కడ సుద్ధ ఫ్యాకల్టీ అనేది పూర్తి స్థాయిలో లేదు. ఖచ్చితంగా అందులో ఎంతో కొంత లోపాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఇక పూర్తి స్థాయిలో అక్కడ మొత్తం వాళ్ళు నింపుకోలేదు. ఒక 5-6 లెక్చరర్స్ ఇంకా మనకు కొరతనే ఉన్నది. విద్యార్థులు ఏం చదువుకుంటారు, ఏం బాగుపడతారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ సంస్థల్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో స్కూళ్లకు ధీటుగా చదువుకోవాలంటే ఎట్లా? కష్టం. వాస్తవానికి ఈ గవర్నమెంట్ సెక్టార్లోనే ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. అంటే వాళ్ళ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా అసలు అది చెప్పుకోలేము మనం, అంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి విద్యార్థులకు ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళకి ఉట్టిగా రాలేరు కదా. వాళ్ళు ఏదో బిఎల్లో పీజీలో చేసి టెట్ క్వాలిఫై వచ్చి కూర్చొని చెప్పేటట్టు కాదు. వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ చేస్తారు, కష్టపడతారు. ఆటోమేటిక్ వాళ్ళకి తెలుస్తుంది ఒక స్కాలర్షిప్ ప్రకారం ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి, ఎట్లా చదువు చెప్పాలి, ఎట్లా చూసుకోవాలి, ఆర్థికంగా ఎట్లా చూసుకోవాలి, వాడిని ఆరోగ్యంగా ఎట్లా చూసుకోవాలి, చదువు ఎట్లా చెప్పాలి, ఇవన్నీ రకరకాల చూసుకుంటారు, ఇవన్నీ చేస్తారు. అలాంటి కూడా ఇప్పుడు ఇక్కడికి నా స్టిల్ మంచిర్యాల జిల్లాలో ఇప్పటికి కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయినటువంటి పరిస్థితులు నాకు కంప్లీట్గా కనబడ్డాయి. అవన్నీ మాకు మొత్తం ఆల్రెడీ మేము తీసుకున్నాం, ఆల్రెడీ మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కంపల్సరీ అప్పచెప్తాం. కంపల్సరీ అసెంబ్లీలో వాళ్ళు గలమిస్తారు. మన సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంకా సంస్థల పైన ఖచ్చితంగా కొట్లాడతారు. ఇప్పటికైనా బుద్ధి చేసుకోవాలి గవర్నమెంట్. ఇప్పుడు గురుకులాల పైన డీటెయిల్ గా ఒక రిపోర్ట్ తయారు చేసాం. విద్యాపరంగా ఇటు టీచర్స్ ఏ విధంగా చెప్తున్నారు అదొక అంశం, అదే విధంగా మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, అదే రకంగా పిల్లలకి ఇచ్చే కాస్మెటిక్స్ కానీ, అదే విధంగా ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ, టిఫిన్ కానీ ఇట్లాంటి వాటిలో ఏమేమి లోపాలు ఉన్నాయో అంటే అన్ని రకాలుగా కొన్ని విభాగాలు తయారు అన్ని రాసాము, అన్ని నీట్గా నిదానంగా రాసి పెట్టాము, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఏంటంటే మాకు మా పైనుంచే వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం చూస్తే కాస్మెటిక్స్ ఛార్జ్ అంటే కాస్మెటిక్స్ అయినటువంటి అన్ని మీకు సరైన ఇస్తున్నారా లేదా, ఫుడ్ ఎలా ఉంది, ప్లస్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారా లేరా, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, చుట్టూ ఉన్నటువంటి మీరు అన్నట్టుగా బాత్రూమ్స్ కావచ్చు, లాట్రూమ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అన్ని పర్ఫెక్ట్ లేవు అనేది మాకు ఆల్రెడీ ఒకటి షీట్ ఇచ్చారు, ఒక కాలం ఇచ్చారు. ఆ కాలమ్స్లో మొత్తం అన్ని ఫుల్ఫిల్ చేసి ఆటోమేటిక్గా మొత్తం రాసి పెట్టాము. అవన్నీ సబ్మిట్ చేస్తాం మేము.
బట్ కాకపోతే ఏంటంటే బాధ ఏంటంటే కొంతమంది విద్యార్థి చనిపోతున్నారు. కనీసము ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా కనీసం ప్రభుత్వం కొంచెం కూడా చీమ కుట్టినట్లేదు, నిమ్మకు నీతితో వివరిస్తుంది. అదే బాధకరం కదా. కనీసం ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ జరుగుతున్న ఏదైతే పిల్లలకు అనారోగ్య కారణాలతోటి హాస్పిటలైజేషన్ చనిపోతుంది, దీనిపైన ఒక ప్రత్యేక కమిషన్ వేయాల్సిన అవసరం ఎంత ఉంది. అసలు ఎందుకు అని చెప్పి ఒక కమిషన్ వేయాలి. గురుకులాలు కానీ ఆశ్రమ పాఠశాలను కానీ అదేవిధంగా మీరు అన్న ట్రైబల్ స్కూల్స్ ఇట్లాంటి వాటాలు అసలు ఎందుకు ఈ విధంగా పిల్లలు అంటే నాణ్యతతో కూడిన ఫుడ్ సప్లై చేసే కాంట్రాక్టర్ల లోపమా, పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా, కనీసం మంత్లీ చెకప్లు అన్నా చేయించాలి. మరి అవి చెకప్లు ఇక్కడ ఎవరైనా డాక్టర్ వాళ్ళు అన్న ఒకటన్నా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మెచ్చార్జీలు పెంచినాం అంటున్నారు. పెన్షన్లు అని అంటున్నారు. పెన్షన్లు మరి పెంచినాక నాణ్యమైన భోజనం అందిస్తే సరిపోతుంది. ఎందుకు చనిపోతున్నారు? ఒకప్పుడు లేనప్పుడు చనిపోలేదు కదా, ఇప్పుడు ఎందుకు చనిపోతున్నారు? మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు దరిదాపుగా చాలా మంది స్కూళ్ళలో చూస్తే, కాలేజీలలో చూస్తే లేరు, డాక్టర్స్ లేరు. మొన్నటికి మొన్న మంచిర్యాలలో ఒక హాస్టల్లో అంటే సోషల్ వెల్ఫేర్లో అది ములకల ఒక పిల్లగానికి కరెంట్ షాక్ కొట్టింది, విద్యుత్ షాక్ కొట్టిందట. అంటే వాళ్ళు ప్రొజెక్టర్ సినిమా చూస్తుంటే ప్లగ్ పెడితే అంటే కరెంట్ షాక్ కొడితే సిబ్బంది పట్టించుకోలేదు, ప్రిన్సిపల్ చూడలేదు, ప్రిన్సిపల్ పరామర్శించలేదు. అంటే అతన్ని వాళ్ళ సహచరులే, మిత్రులే 4 ఇట్లా చేతులను ఎత్తుకొని ఆటోలో తీసుకొని పోయి హాస్పిటల్ తీసుకొని అక్కడ సబ్మిట్ చేస్తే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ 3 డేస్కి మళ్ళీ పిడిచి వస్తే మళ్ళీ హాస్పిటల్. అంటే అంత అధ్వానంగా తయారవుతున్నాయి మొత్తము. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అర్థం కాదు. మొత్తం విషయం చెబుతున్నారు. అంటే ఏంది మీ ఆలోచన ఏంది? ఈ యొక్క ఎప్పుడైతే కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయంలో ఈ 1100-1000కి పైగా ఉన్నటువంటి గురుకులాలన్నింటినీ కూడా మీరు మొత్తం భూస్థాపితం చేస్తారా? అంటే పేదోడు చదువుకోవద్దా? పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య వద్దా? అవసరం లేదా మీకు? కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తారా? ఇది కరెక్ట్ కాదు కదా. తక్షణమే మీరు అలాంటి మొత్తం మానుకోవాలి, నాణ్యమైన విద్యను అందించాలి. ఇప్పుడు మీరు అట్లా అంటున్నారు కదా, ఏదైతే గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారో, మరి ప్రభుత్వం కొత్తగా ఇంటిగ్రేటెడ్ కార్పొరేట్ స్కూళ్ళను కూడా తీసుకొస్తుంది. 25 ఎకరాల్లో 25 కోట్ల రూపాయలతోటి, అంటే ఒక 100 కోట్ల రూపాయలు. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూలు 25 ఎకరాల్లో ఉంటుంది, 100 కోట్ల రూపాయలు అంటున్నారు. దాని దగ్గర అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరి కలిపి ఒకటి దగ్గర స్కూల్ పెడుతున్నారు అంటున్నారు. అంటే వీటిని నిర్వీర్యం చేసే వాటి కోసమా, లేకపోతే ప్రభుత్వానికి నిజంగా నిర్వీర్యం చేసే కుట్ర అన్నట్లయితే మరి ఈ స్కూల్స్ ఎందుకు పెడుతుంది గవర్నమెంట్? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అప్పులకు పని చేసిందని చెప్పేసి అంటారు. అసలు కేసీఆర్ పిల్లవా అంటే పెసరపు కావాలన్నాడు ఎక్కడ కూడా. వాళ్ళ వ్యవస్థ గట్లున్నది. అసలు ఉన్నాయే పర్ఫెక్ట్ చేసుకో, లేని వాడి కోసం ఎందుకు నీ కాంట్రాక్ట్ల కోసం ఇవన్నీ? అంటే గురుకులాలనే చక్కగా దిద్దుతే అయిపోతుంది కదా. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉన్న గురుకులాలను చక్కగా ఇక్కడ పక్కన చెన్నై నియోజకవర్గం క్యాతన్పల్లిలో అది చూస్తే మార్కెట్ బాలకృష్ణ గారు మార్కెట్ సంబంధించిన దాన్ని ఎస్టాబ్లిష్ చేద్దని చెప్పేసి ఒక ప్లాన్ చేసిండు. దాన్ని చేయండి, కానట్లేదు కదా. ఉన్న వాటిని కూడా కొత్తగా కడతా అంటే ఏంటిది? మళ్ళీ ఇంకొక 2-3 ఏళ్ళు విద్యారంగం అంటే విద్యకు దూరం చేస్తారు పిల్లలను. అంటే వాళ్ళు చదువుకోవద్దా? ఇదేంటి అంటే ఇదంతా ఏంటంటే ఒక కుట్ర. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎవరైతే అనుచరులున్నారో ఆ అనుచరులకు పైసలు ఇట్లా మొత్తము తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టాలి, ఇట్లా దోపిడీ చేయాలి, దోపిడీ చేసుకొని సంపాదించాలనే ఒక ఆలోచన తప్ప కానీ విద్యార్థుల పైన ఎలాంటి ప్రేమ లేదు ఒక ప్రభుత్వానికి. సో మొత్తానికైతే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఖచ్చితంగా గురుకులాలను నిర్వీర్యం చేయకుండా గురుకులాలకు పర్మనెంట్ బిల్డింగ్స్, మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన ఫుడ్ ఇవ్వాలి. మెచ్చార్జీలు పెంచిన గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అది ఆచరణ సాధ్యంగా ఉన్నదా అంటే లేనట్టే కనిపిస్తున్నారు. కనీసం కొన్ని స్కూళ్ళల్లో ఇప్పటికీ పిల్లలు బోర్బాయి వాటరే తాగుతున్నారని కూడా మా దృష్టికి రావడం జరిగింది. మినరల్ వాటర్ ప్లాంట్ ఫెయిల్ అయితే బోర్బాయిల నుంచి నీళ్లు తీసుకొని ఏది రా వాటర్ తాగుతున్నారు వాళ్ళు. బోర్బాయి కాదన్న, ఒకటి సంఘటన చెప్తాను మీకు నేను. ఇదే చెన్నై నియోజకవర్గం, ఇదే కోటపల్లి మండలంలో, అదే బాలవసతి గృహంలో ఆడ దేర్ ఇస్ నో వాటర్ స్పెషాలిటీ. అంటే వాటర్ లేదు. వాళ్ళు బయటికి వెళ్ళి ఇంటి ముంగట ఉన్న బోరింగ్లలో పట్టుకొని తాగుతున్నారు. అలాంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి ఒక పర్సన్ అతను కనుక ఉంటే ఇవాళ, ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డను ప్రేమించిన వ్యక్తి, తెలంగాణను అడుగునా తిరిగి ఎక్కడెక్కడ ఏమున్నదని తెలుసుకున్నటువంటి వ్యక్తి. సో అతను ఉంటే ఇలా వేరే ఉండు విద్యారంగం. బట్ కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ తోటి చేసి ఇప్పుడు ఆటోమేటిక్గా కంప్లీట్గా మొత్తం చేసి పడేసింది ఒక ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా మొత్తం దౌర్జన్యం అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కువ మంది విద్యార్థి నాయకులు ఈ రాజకీయాల్లో ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి మేము కూడా సోషల్ వెల్ఫేర్ స్కూల్ అనేది చదువుకున్నాం, మేము కూడా గవర్నమెంట్ పాఠశాల చదువుకున్నాం, సో వీటిని ఒక చక్కదిగ్గాలని చెప్పిన సందర్భంలో నాకు తెలిసి బాల్క సుమన్ లాంటి గారు కానీ ఇంకా చాలా మంది విద్యార్థి నాయకులు ఉన్నారు, గెల్లు శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కానీ ఇంకా
మిగిలిన నాయకులు కూడా మీరంతా అంటే అప్పుడు చిన్నప్పుడు గురుకులాల ట్రైబల్ స్కూళ్ళలో చదువుకొని ఈ యొక్క యూనివర్సిటీ లెవెల్లో చదివిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి చదువుకున్న ప్రాముఖ్యత తెలుసు కాబట్టి వాళ్ళ గురుకులాల పైన ఈ విధంగా చక్కదిద్దాలని ఫోకస్ పెట్టినట్టున్నారు. దాని మీద ఫోకస్ పెట్టాము. కానీ ఇంకోటి ఏంటంటే నాకు ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఈ గవర్నమెంట్కు మీకు చేత కాకపోతే, మీకు పరిపాలన చేయరాకుంటే దయచేసి ఇప్పటికైనా మానుకొని మీరు ఏం చేయండి. మేము ఏమంటున్నాము, రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయండి. ఒకవేళ రాజీనామా చేయకపోతే మీరు ఖచ్చితంగా ఈ యొక్క విద్యారంగాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఉండి మా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అప్పేపండి. ఇప్పుడు విద్యా కమిషన్ వేసిన అంటారు. విద్యా కమిషన్ దేనికోసం వేసినారు? అసలు ఏం చేస్తుంది ఆ కమిషన్? ఇంతమంది విద్యార్థి చనిపోయారు, మీ కమిషన్ ఎక్కడ ఉంది? ఇంతమంది విద్యార్థి చనిపోతున్నారు, మీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు, మంత్రులు ఎక్కడ ఉన్నారు? మరి ఎందుకు అక్కడికి పోతే మీరు సందర్శించాలి కదా? ఈ అంశాన్ని చెప్పినట్టయితే వాస్తవానికి ప్రభుత్వం కొంత తప్పిదం కనిపిస్తుంది. గురుకులాల విషయంలో ఒక గురుకుల పాఠశాలలో 10 మందికి అస్వస్థ అయిన తర్వాత వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకుపోయినాక మళ్ళీ 3-4 రోజులు కాకముందుకే మళ్ళీ అదే పాఠశాలలో కూడా రీసెంట్ గా మనం మంచిర్యాలలో చూసినాం. ఇక్కడ కొంతమందికి అస్వస్థకు గురైన వెంటనే మళ్ళీ ఒక 3 రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ కొంతమందికి అస్వస్థత అయింది. సో మనం ఏదైతే ఆసిఫాబాద్ జైనూరు మండలం చూసినట్టయితే వాంకిడి ఆ ప్రాంతంలో 11 మంది పిల్లలకు అవస్థ ఎదురైనప్పుడు కొంతమందిని మంచాల్లో పెట్టిన, కొంతమంది బెల్లంపల్లిని పెట్టిన, కొంతమందిని తీవ్రత ఎక్కువ ఉందని తీసుకెళ్లి హైదరాబాద్ పెడితే అక్కడ శైలజ అనే అమ్మాయి దాదాపు ఒక 30 రోజులు నిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అసలు ఎందుకు చనిపోయింది అనేది ఇంతవరకు కూడా రిపోర్ట్ అనేది వాళ్ళు చేయలేదు. అంటే కప్పుచ్చుతాను నిజం బయటకు వస్తే అసలు ఏ కారణంతో ఆమెకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా, లేకపోతే నిజంగానే ఫుడ్ పాయిజన్ అయిందా, మరి ఆ ఫుడ్ ఏ విధంగా పాయిజన్ అయింది, తాగే వాటర్ ద్వారా అయిందా, లేకపోతే తినే ఫుడ్ ద్వారా అయిందా, లేకపోతే ఇంకెక్కడ ఏ రకంగా అయిందనేది కూడా ప్రభుత్వం ఇంతవరకు చెప్పినట్టయితే కనిపించలేదు అన్న. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయి కనుక్కుందాం, మరి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కనుక్కున్నట్టు కూడా మొత్తం పోలీసుల పహారీలో మొత్తం అడుగు నిర్బంధాలు పోనీయలేదు. అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు వస్తే పంపించలేదు. ఇప్పుడు అంతే నిన్న మా అక్కడ ఆసిఫాబాద్ ఇన్ఛార్జ్ ముస్తాఫా అనే అతను పోయి చూస్తే ఒకటి ల్యాట్రూమ్ చూస్తే కంప్లీట్గా ఆ ల్యాట్రూమ్ చూస్తే అసలు కంప్లీట్ మనం మొత్తం కనీరు గడ్డ పడతాం. అంత దారుణంగా ఉంది. అది చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంత అసలు ఎందుకు మీకు ఇంత సవితరి ప్రేమ చూస్తున్నారు ఈ విద్యారంగం పైన? అది ఆ విద్యార్థి నాయకులు చూపించిన ఫోటోలు చూస్తేనైతే ఇంకా ఆ ఫోటోలు చూస్తే మనకు ఒక రోజంతా అన్న దినబుద్ధి గారిగా నిద్ర కూడా పడుతుంది. అంత దారుణమైన పరిస్థితి, అంత గలీజు వాతావరణంలో పిల్లలు చదువుకున్నారు. నిజంగానే వాస్తవానికి బడుగు బలహీన వర్గాల పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూలోనాలో వేసుకున్న పిల్లలు ఈ స్కూళ్ళల్లో చదువుకోవడానికి వస్తే నిజంగా అది ఆ పిల్లల పరిస్థితి చూస్తే నిజంగా జంతువుల కన్నా అద్మానంగా ఉన్నదని అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున లేస్తే నీళ్ళ కోసలు, ఎందుకనంటే ఈ హీట్ వాటర్ ఉండదు, ఎక్కడో బోరింగ్ల కాడ వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. ఒక 100 మందికి ఒకటే లాట్రిన్ ఉంటుంది. 500 మంది పిల్లలు ఉన్న కాడ 3-4 లాట్రిన్స్ ఉంటే మరుగుదొడ్డి సౌకర్యం ఉండదు. సరే చాలని ఉడికని ఉప్మానో ఏదో టిఫినో అవి పెడతా అంటారు. మళ్ళీ వాళ్ళకు అరకొర సౌకర్యం మధ్య ఒకసారి ఇంకా బెంచ్లు ఉండదు, కింద కూర్చొని చదువుకుంటా అంటారు, ఏదో రకంగా చదువుకుంటారు. మధ్యాహ్నం వచ్చే వరకు ఫుడ్ చక్కగా ఉండదు.